హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ వచ్చిందండి. ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాలో భారీ వర్షాలు కురబోతున్నాయో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు చూద్దాం. వెదర్కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ను కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి మధ్య మహారాష్ట్ర వరకు తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో వర్షాలు ప్రభావం పెరుగునుంది. శనివారం, ఆదివారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఉత్తరాంధ్రతో పాటు కింది జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, మల్లూరి, సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి వాటిలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోస్తా ఆంధ్రలోని కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆదివారం నాడు కింది జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు, ఈదురుగాలు వీచే సమయంలో ప్రమాదాలు భారీ పడకుండా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కొన్ని ముఖ్యమైన సూచనలు తెలిపింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో భారీ చెట్ల కింద, హోల్డింగ్స్ ఫ్లెక్సీల కింద లేదా బలహీనమైన షెడ్ల కింద నిలబడకూడదు. విద్యుత్ ప్రమాదాలు, ఈదురుగాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే దూరంగా ఉండాలి. తక్షణమే అధికారులకు సమాచారం అందించాలి. ఆకాశం మేఘామృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేస్తున్న రైతులు, పశు కాపరులు చెట్ల కింద ఉండకుండా వెంటనే సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ వెల్లడించింది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.